దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి యూనియన్ లిస్ట్. అంటే మనకి త్రీ లిస్ట్స్ ఉన్నాయి. యూనియన్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ అండ్ కన్కరెంట్ లిస్ట్. అంటే మనకి టూ గవర్నమెంట్స్, యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ఈ రెండింటి మధ్యన కూడా మనకి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేవి జరిగినాయి. అంటే అధికార విభజన అనేది జరిగింది కాబట్టి మనకి త్రీ లిస్ట్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. అంటే మనకి రెండు గవర్నమెంట్ల మధ్యన మనకి లెజిస్లేటివ్ రిలేషన్స్ కానీ, అలాగే మనకి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ కానీ, ఫైనాన్షియల్ రిలేషన్స్ కానీ ప్రాపర్గా కొనసాగాలి అంటే కంపల్సరీ ఈ డివైడ్ అనేది తప్పనిసరి అయ్యింది. అయితే యూనియన్ లిస్ట్ గురించి చెప్పుకుందాం. యూనియన్ లిస్ట్లో మనకి 97 సబ్జెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మేకింగ్ చేసేటప్పుడు. కానీ మనకు ఇప్పుడు 100 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ 100 సబ్జెక్ట్స్లోని కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. అవి ఏంటంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశాలు, నౌకా దళాలు, వైమానిక కేంద్రాలు, వైమానిక దళాలు, షిప్లు, ఓడల రేవులు, తర్వాత మిలిటరీ దళాలు, కేంద్ర భద్రతా దళాలు, దౌత్యనీతి, విదేశీ వ్యవహారాలు, విదేశీ అప్పులు, విదేశాలతో సంబంధాలు కుదుర్చుకోవడాలు, యుద్ధాలు, శాంతి, బీమా, కరెన్సీ, అంతర్రాష్ట్ర వ్యాపారాలు, వాణిజ్య వ్యాపారాలు, ఆయుధాల తయారీ, మందుగుండ సామాగ్రి, పేలుడు పదార్థాలు, తర్వాత రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినవి, పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, పౌరసత్వము, అణుశక్తి, నదీ జలాలు, తర్వాత పార్లమెంటు ఎన్నికలు. వీటి అన్నిటిపైన కూడా చట్టాలు చేసే రైట్ ఎవరికి ఉంది అంటే పార్లమెంటుకే ఉంది. కాబట్టి ఈ పార్లమెంటు చేసిన చట్టాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి కూడా వర్తిస్తాయి. అట్ ద సేమ్ టైం ఎవ్రీ స్టేట్ కూడా వర్తిస్తాయి. ఇది యూనియన్ లిస్ట్ అంటే. నెక్స్ట్ మనం స్టేట్ లిస్ట్ చెప్పుకుందాం.